హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముత్యాలు యాదవ్ వెనుముల. ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు రెండు మూడు విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఏ ప్రొఫెషనల్ యూట్యూబర్ అండి, లేదంటే ప్రొఫెషనల్ టీచర్ కూడా కాదు. నేను ఏదో జస్ట్ ట్రై చేస్తున్నాను. నా దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ప్రొఫెషనల్గా ఉండాలి, వీడియో చూడడానికి చాలా బాగుండాలంటే ఆ సాటిస్ఫాక్షన్ నేను మీకు ఇవ్వలేనండి. నేను సబ్జెక్ట్ కంటెంట్ సాటిస్ఫాక్షన్ వరకు మాత్రం మీకు ఇవ్వగలుగుతాను. ఓకే, వన్ మోర్ థింగ్, ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్. నా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మ్యాథ్స్ వీడియోస్ కంటే ముందు నేను సింగింగ్ కూడా చేశాను. అది కూడా నేను ప్రొఫెషనల్ సింగర్ కాదండి. నా యొక్క కొంచెం టీమ్మేట్స్ యొక్క సహకారంతో నేను నాకు మంచి అనిపించిన కొన్ని సాంగ్స్ నేను చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే, నేను ఫ్రీ టైంలోనే వీడియోస్ చేస్తున్నానండి. నాకు సండేస్ కానీ ఏదైనా ఫ్రీ టైం అవైలబుల్ ఉన్నప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను. ఏదైతే నా కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10th క్లాస్, 6th క్లాస్, 4th క్లాస్ ఇలా ఉన్నారు మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసే టైం వేస్ట్ ఎందుకు కావాలని చెప్పేసి యూట్యూబ్లో పెడితే ఇంకా నలుగురికి ఉపయోగపడుతుందని చెప్పేసి, అండ్ మెయిన్లీ ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో వాళ్ళకి మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. కొంతమంది భయపడతారు, కొంతమంది సబ్జెక్ట్ అంటే భయం ఉంటుంది. వాళ్ళకు కొంచెం కన్వీనియంట్గా ఉండడానికి కొంచెం క్రియేటివ్గా నేను వీడియోస్ చేస్తున్నాను, వాళ్ళకి భయం పోగొట్టడానికి, ఇంట్రెస్ట్ కల్పించడానికి. ఇంకో మాట చెప్తానండి, నేను డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు. నేను చేసే వీడియోస్లో క్లారిటీ లేకున్నా, లేదంటే కెమెరా ప్రాబ్లం ఉన్నా, ఫోన్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే అంటే పిక్సెల్స్ చాలా తక్కువ, క్లారిటీ లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు నా ఫ్రెండ్స్. నేను నా దగ్గర ఉన్న పరిధిలో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అండి. నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తోటి నేను చేస్తున్నాను. నా దగ్గర ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి నేను అవుట్పుట్ ఏదైతే ఇస్తున్నానో. ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తాను అండి. జాతినా పూచో సాధుకి పూచ్ లీజియో జ్ఞాన్ అన్నారు. మోల్ కరో తల్వార్కి పడే రేనదో మ్యాన్. అంటే మనిషి ఎలాంటోడు, ఏ వర్ణం నుండి వచ్చిండు, ఏ జాతి నుండి వచ్చిండు, కింది వర్ణమా, మనిషి ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఇవి చూడొద్దండి. అతని లోపల ఉన్నటువంటి జ్ఞానం చూడాలి అని చెప్పిండు కబీర్ దాస్. సో ఎప్పుడైనా ఎవరి దగ్గరనైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా, వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాలి అని ఒక తపన ఉండాలి. వాళ్ళ దగ్గర ఏదైతే మంచి విషయం ఉన్నదో, లేదంటే మంచి సబ్జెక్ట్ కంటెంట్ ఉందో అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న కొంచెం పాటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, మీకు ఎవరైతే చాలా అవసరమైనటువంటి కిడ్స్ ఎవరైతే ఉన్నారో, ట్యూషన్స్ వెళ్ళడానికే డబ్బులు లేనటువంటి వాళ్ళైనా, ఏదైనా సంథింగ్, వాళ్ళ కోసమని నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి. నా వీడియోస్తో మీకు ఒక అష్యూరెన్స్ ఇవ్వగలుగుతానండి. ఏంటంటే, నా మ్యాథ్స్ వీడియోస్ చూసిన వాళ్ళు చాలా టాలెంటెడ్ అవుతారు అండ్ వాళ్ళు థింకర్స్ అవుతారండి. ఇది ఎందుకు చేస్తున్నాము, ఇది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అనే కాన్సెప్ట్ మాత్రం మీకు ఖచ్చితంగా నేర్పిస్తా. పూర్తి వీడియోస్ ఫాలో అయితే మాత్రం మీరు మ్యాథ్స్లో తోపు అవుతారు, ఇది నేను గ్యారంటీ ఇస్తున్నానండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చేసే వీడియోస్ ఎవరికి, ఎలాంటి వారు, ఏ క్లాస్ వాళ్ళు చూడాలి అనేటిది, ఏ విధంగా ఎలాంటి ఆడియన్స్ చూడాలి అనేటిది కొన్ని క్వశ్చన్స్ మా చూసిన వాళ్ళు అడిగారు. స్పెషల్ వీడియోస్ చేసినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చూడొచ్చండి ఆ వీడియోస్. ఎందుకంటే స్పెషల్ వీడియోస్లో జనరల్ కాన్సెప్ట్ ఉంటుంది, క్వశ్చనింగ్ ఉంటుంది, సినిమాటిక్ లేదంటే ఇంకా డిఫరెంట్గా క్వశ్చనింగ్ ఉంటుంది. అందులో మనకు రియల్ లైఫ్లో మనం దాన్ని ఎలా యూజ్ చేయాలనేటి కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూడొచ్చు అది, నాట్ ఓన్లీ స్టూడెంట్స్. ఎప్పుడైతే నేను ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ అని చెప్తానో అది ఇట్స్ జనరల్లీ స్టూడెంట్స్ వరకే, అది స్టూడెంట్స్ చూస్తే సరిపోతుందండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను చేసే వీడియోస్లో మాత్రం ఖచ్చితంగా అది కొంచెం మ్యాథ్స్ వీడియోస్లో కొంచెం స్పిరిచువాలిటీ కంపల్సరీ, ఫిలాసఫీ, మోరల్స్, ఎథిక్స్ ఇవన్నీ ఉండేలాగా చూసుకుంటానండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు సబ్జెక్టే కాదు, అందులో ఉన్నటువంటి డెప్త్, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆనందం పొందే విధంగా, ప్లస్ అది మనకు జీవితంలో బాగా ఉపయోగపడేటట్టు కొంచెం మోరల్స్, ఎథిక్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఉన్నది నేను దానికి అటాచ్మెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను మ్యాక్సిమం కొన్ని వీడియోస్ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 10th క్లాస్ అయినా, 9th అయినా, ఇంటర్మీడియట్ అయినా,
సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫైనల్ ఎగ్జామ్కి ఒక శాంపుల్ క్వశ్చన్ పేపర్ తీసుకొని సాల్వ్ చేసి ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. మీరు ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి. మెయిన్లీ స్టూడెంట్స్కి షేర్ చేయండి అండి. లైక్, సబ్స్క్రైబ్ ఇవన్నీ కాకుండా కూడా ఇది మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళకు కొంచెం ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఈ పాసిబుల్ మనం రాను రాను ప్రొఫెషనల్ యూట్యూబర్ కాదు, కానీ మనం రాను రాను కొన్ని వీడియోస్ తర్వాత ట్రై చేద్దాం. ప్రొఫెషనల్గా వీడియో ఎలా చేయాలి, యూట్యూబ్ వీడియో, మ్యాథ్స్ వీడియో ప్రొఫెషనల్గా ఎలా చేయాలనేది ఆ విధంగా కూడా ట్రై చేసి మీకు నెక్స్ట్ వీడియోస్లో పెడతానండి. ఓకే, నౌ వీ విల్ గో ఇన్ టు ద సబ్జెక్ట్. ఎస్, ఈరోజు మనం చేసే వీడియో అండి ఇది. కొంచెం నేను ఈరోజు షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వీ విల్ గో టు ద షార్ట్ కట్ మెథడ్స్. ఇది మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్లో మ్యాక్సిమం షార్ట్ కట్స్ ఉండేవి ఓన్లీ మల్టిప్లికేషన్స్ కండి. అడిషన్లో షార్ట్ కట్ ఏంటంటే అడిషన్ ఇస్ నథింగ్ బట్, షార్ట్ కట్ ఇస్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్. ఒక 25 ఉన్నాయి, ఒక 5 సార్లు యాడ్ చేయాలని అంటే ఏంటి అంటే 25 into 5 డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసి దట్ ఈస్ అడిషన్ ఆఫ్ 25 5 times. సో అడిషన్స్కి, సబ్ట్రాక్షన్కి వీటికి షార్ట్ కట్స్ ఎక్కువ ఉండేయండి, దానికి అవసరం కూడా లేదు. ఓన్లీ మల్టిప్లికేషన్కి అవసరం. మల్టిప్లికేషన్కి ఒక 2-3 నేర్పిస్తాను. దాంట్లో మీరు పర్ఫెక్ట్గా మీరు క్యాల్కులేషన్ పార్ట్లో ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు షార్ట్ కట్లో స్పీడ్గా ఆన్సర్ మీరు తెచ్చుకునే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అందరికీ తెలిసిందే, హయ్యర్ క్లాసెస్ స్టూడెంట్స్కి తెలియకపోతే మళ్ళీ ఒకసారి తెలుసుకోండి, నేను చెప్తున్నాను. ఈ విధంగా ఎండింగ్ విత్ 5 నెంబర్, డబుల్ నెంబర్స్ ఉంటాయి కదా, 25 into 25 ఒకసారి చూడండి. 25 into 25, 35 into 35, 45 into 45, 55 into 55, 65 into 65, 75 into 75. ఈ డబల్ నెంబర్స్ అండి ఎండింగ్ విత్ ద 5. వీటికి షార్ట్ కట్ ఎలా ఉంటుంది అని అంటే, ఈ నెంబర్ యొక్క లాస్ట్, దీని యొక్క అబోవ్ నెంబర్ ఏదైతే ఉందో 2 ఉంది కదా, 2కి అబోవ్ నెంబర్ ఏందండి 3. ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 2 into 3 6. ఓకే, 6 వేసుకోవాలి. 25 యథావిధంగా వేసుకోవడమే, అంతే ఆన్సర్. దిస్ ఈస్ ద ఆన్సర్, అంతే. 35 into 35, ఈ 3 ఉంది కదా, 3కి అబోవ్ నెంబర్ ఏందండి 4. ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 3 into 4. ద అబోవ్ నెంబర్కి మనం ఇంటూ చేస్తే ఏదైతే వస్తుందో దాని తర్వాత వేసే నెంబర్ 25. ఇది ఆన్సర్ అండి, సింపుల్. ప్రతిదీ అంతే. 4కి అబోవ్ నెంబర్ 5, 4 5 జా 20. ఈ 25 అదే విధంగా వేయాలా, ఫినిష్. 55 into 55, 5కి అబోవ్ నెంబర్ 6, 5 6 జా 30. ఓకే, ఇట్స్ జస్ట్ సింపుల్. 6 అబోవ్ నెంబర్ 7, 6 7 జా 42, 25. Here 7 above number 8, 7 8 56, 25. 8 above number 9, 8 9 72, 25. ఓకే, ఈ విధంగా షార్ట్ కట్స్, ఇది ఒక షార్ట్ కట్. ఓకే, ఎస్. నెక్స్ట్ 25 ద నెంబర్ అయిపోయింది కదండి. ఇప్పుడు నెక్స్ట్ 11 టేబుల్తో వచ్చే మల్టిప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. 11 టేబుల్ తోటి ఏ నెంబర్ మల్టిప్లై చేసినా దాన్ని ఇమీడియట్ గా ఆన్సర్ ఎట్లా తీసుకొచ్చుకోవాలా, మల్టిప్లికేషన్ పూర్తిగా చేయకుండా షార్ట్ కట్ లో తెచ్చుకునే విధానం ఎలా ఉంటుంది. ఈ 2 and 3 ఉంది కదా, 2 + 3 5. ఈ 2 3 మధ్యలో వేయాలా, అంతే. ఈ 2 and 3 ఉంది కదా, దాని మధ్యలో ఈ 2 యాడ్ చేసి వేయడమే. వెరీ సింపుల్. 11 టేబుల్ మల్టిప్లికేషన్ ఏ నెంబర్తోనైనా డబల్ నెంబర్స్తో చేసేటప్పుడు వాటి యొక్క యాడ్ చేసి సమ్ మధ్యలో వేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సేమ్ 4 + 2 6. ఈ 42 అదే ఇలాగే వేసుకోండి. 4 + 2 6. ఈ విధంగా 6 61, 6 + 1 7. ఈ 6 1 ఇక్కడ. ఓకే, 80. 8 + 0 8. ఓకే, 8 + 0 8 కాబట్టి మధ్యలో వేసేసి 8 0 ఆ విధంగానే. ఓకే, 2 + 7 9. ఓకే, here you will get 297. 4 + 4 8, 484. ఇది 11 టేబుల్ షార్ట్ కట్ మెథడ్ అండి, ఈ విధంగా చేయాలి. ఎస్, నా ఇప్పుడు మీరు చూడండి, ఈ 11 టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ 11 టేబుల్ అనే ఒకవేళ ఈ 2 + 3 5 వచ్చింది. ఈ 5 అనేది సింగిల్ నెంబర్ కాబట్టి డైరెక్ట్ మధ్యలో వేసుకున్నారు. ఒకవేళ అది డబల్ నెంబర్ వచ్చింది అనుకుందాం, ఇగో ఈ కండిషన్లో వస్తుంది. 5 + 5, 5 + 5 ఎంత అండి 10. అయితే ఇప్పుడు మీరు ఇట్లా వేస్తే పొరపాటు అవుతుంది. ఈ 5 మధ్యలో 10 వేసేస్తే పొరపాటు అవుతుంది. ఈ 1 ఉంది కదా, ఈ 1 దీనికి క్యారీ చేసేసేయండి, 6 అయిపోతుంది, 605. ఓకే, ఈ విధంగా అయ్యా. నెక్స్ట్ ఈ 11 టేబుల్ షార్ట్ కట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, కొంచెం 11 టేబుల్కి రిలేటెడ్గా ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మనం దాన్ని 11 టేబుల్ని యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా, 22 ఉంది. 22 ఈజ్ నథింగ్ బట్ 11 into 2 కదా. అయితే 11 into 2 అన్నప్పుడు డైరెక్ట్గా
దీంట్లోకి 11 పక్కకు తీయాలి, 2 వచ్చేసింది బయటికి. 2 into 31 ఎంత? 2 1 జా 2, 2 3 జా 6. ఇప్పుడు 11 into 62, 6 + 2 8, 682. ఇట్లా షార్ట్ కట్ గా. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు ఇది తెలిసిపోతుంది. ఇది 2ని డైరెక్ట్ చేస్తే 62 అయిపోతుంది. 6 + 2 8, 682 డైరెక్ట్ వేసుకోవడం తెలిసిపోతుంది, మీకు వచ్చేసేస్తుంది. ఇది ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు అది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకు షార్ట్ కట్ చెప్పిన, ఇప్పుడు జనరల్ మల్టిప్లికేషన్ లో షార్ట్ కట్ ఎట్లా, ఇది మీరు ఇది నేర్చుకున్నాను అనుకోండి, మీకు ఏ షార్ట్ కట్స్ అవసరం లేదండి. ఎన్నో మ్యాథ్స్ వీడియోస్ అబౌట్ షార్ట్ కట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా వద్దని చెప్తాను నేను. నేను ఇప్పుడు నేర్పించబోయేది చూశాను అనుకోండి, మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మీకు ఎలాంటి షార్ట్ కట్స్ కూడా అవసరం లేదు. ఇది చూడండి, ఇది ఎలా చేయాలా. అట్లీస్ట్ మీకు 12 టేబుల్ 15 టేబుల్ వరకైనా రావాలండి, నేర్చుకుంటే చాలా బెటర్. నా హియర్ 42 into 12 ఇటువంటి సమ్ అదర్ నెంబర్స్ ఉన్నాయి. దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఆఫ్ షార్ట్ కట్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా చేస్తే ఫాస్ట్ వస్తుందంటే, దీన్ని 12 2 జా డైరెక్ట్ చేసుకోవాలి. 12 2 జా 24, 12 4 జా 48. ఈ 4 ఇట్లా, 8 + 2 10, 1 క్యారీ 504. అయితే ఇది మీకు చేసి చూపించిన నేను, ఇది చేసి చూపించకుండా మీరు మైండ్లో వేసుకోవాలి. ఇది ఎట్లా, 12 2 జా 24 ఈ విధంగా వేసుకోవాలి, 12 4 జా 48. ఇట్లా ఈ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టాలా. అదే ఇక్కడ ఈ 2 వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, ఈ 4 ఇది ఈ విధంగానే, ఇది 0, 8 + 2 10 క్యారీ 504. ఓకే, 504 ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఈ 23 into 64. ఇప్పుడు 23 into 16 ఇది ఎట్లా మల్టిప్లికేషన్. ఇప్పుడు చూడండి, 16 3 జా 48. ఓకే, 16 2 జా 32. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఆన్ ఓన్లీ మిడిల్ నెంబర్స్. 4 2, 4 + 2 6, 3 8, 368 ఓవర్. ఇది ఈ విధంగా. ఇది కూడా 13 into 54, 13 into 54 కాబట్టి 13 4 జా ఇక్కడ 52 వేసుకుంటారు డైరెక్ట్. 13 5 జా 65 వేసుకుంటారు. ఓకే, ఈ 2 ఇక్కడ వచ్చేసరికి 5 + 5 10 క్యారీ అవుతుంది, 702. ఈ విధంగా. ఓకే, 1 క్యారీ అవుతుంది, 702. ఈ విధంగా మీరు ఈ షార్ట్ కట్ ఇది మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, అంటే ఏం లేదు, సింగిల్ గా జనరల్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇలా ఎట్ ఎ టైం ద టోటల్ నెంబర్ యూ విల్ మల్టిప్లై, అండ్ ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ నెంబర్ ఒక జరిపి వేసుకొని డైరెక్ట్ మైండ్ క్యాల్కులేషన్ చేస్తాం. ఇది యాడ్ చేసి క్యారీ తీసుకొని మైండ్ క్యాల్కులేషన్ చేసుకొని టోటల్ వేసుకుంటాం. నెక్స్ట్ ఇది 10 టేబుల్ది. ఇది మీకు ఒక సింపుల్ క్యాల్కులేషన్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎప్పుడైనా చేసేటప్పుడు దీన్ని మీరు 1 2 3 4 5 6 ఉన్నాయి కాబట్టి 10 power 6 అని రాసుకోవాలి. 10 power 6 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 10 power 5 అంటే lakhs, 10 power 7 అంటే 1 crore. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4. 10 power 7, 3 + 4 7, 10 power 7 రాసుకోవచ్చు. 10 power 7 నథింగ్ బట్ 1 crore. 10 power 6 is nothing but 10 lakhs. ఓకే, 10 lakhs. 10 power 8, 10 power 8 ని మీరు, అంటే ఇక్కడ నేను ఏం చేసిన అంటే లార్జ్ నెంబర్ని సింపుల్గా రాయడం ఎట్లా, ఇప్పుడు సింపుల్ నెంబర్ని లార్జ్గా రాయడం. 10 power 8 ఉన్నప్పుడు 8 ఉన్నప్పుడు 8 జీరోస్ పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8. 10 power 7 అంటే క్రోర్, 10 power 7 అంటే క్రోర్, 10 power 8 అంటే 10 crores. ఓకే, ఈ విధంగా మనం రాయడం. నెక్స్ట్ 10 power 9. ఇది 9 అంటే కూడా సేమ్ 9 జీరోస్, 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇది 1 billion అనమాట. 100 crores ఇస్ నథింగ్ బట్ 1 billion. రైట్. నెక్స్ట్ ఇప్పుడు 10 power 10 డివైడెడ్ బై 10 power 8. ఇప్పుడు 10 power 10, 10 power 8 అంటే ఇది ఏం చేస్తావు, 10 సున్నాలు రాసుకుంటావు. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ 8, 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 క్యాన్సల్, ఇక్కడ 8 క్యాన్సల్, మిగిలింది ఎంత? 100. 100 ఇస్ ద ఆన్సర్. ఓకే, 10 power 10 డివైడెడ్ బై 10 power 8 ఈ విధంగా. నెక్స్ట్ 10 power 8 into 10 power 16. ఎప్పుడైనా బేసెస్ ఆర్ సేమ్ యాడ్ ద పవర్స్ అంటారు. బేసెస్ ఆర్ సేమ్ యాడ్ ద పవర్స్. బేస్ సేమ్ అదే విధంగా పెట్టాలా, అంటే కింద ఉన్న నెంబర్ అయితే ఉందో బేస్ సేమ్ ఉందంటే ఆ నెంబర్ అదే విధంగా పెట్టి దాని పవర్స్ ని యాడ్ చేయాలా. 8 + 16, 8 + 16 24 అండి. అంటే 1 తర్వాత 24 జీరోస్ వస్తాయి. అది సొల్యూషన్. ఓకే, ఈ చిన్న బేసిక్స్ మీకు కొంచెం ఎలా చేయాలనేది చూపిస్తున్నా. ఈ విధంగా ఉందనుకోండి,
బేస్ సేమ్ ఉంది, కాకపోతే ఇక్కడ ఇంటూ ఉంది, ఇక్కడనేమో ఈక్వల్ టు ఉంది మధ్యలో. ఇటువంటి టైంలో ఏం చేయాలంటే సేమ్ బేసెస్ ఈక్వల్ ద పవర్స్, అండ్ బేసెస్ ఆర్ సేమ్ ఈక్వల్ ద పవర్స్. మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు యాడ్ చేయాలా, ఈక్వల్ టు ఉన్నప్పుడు ఈక్వల్ టు చేయాలా. ఈ 8 ఈజ్ ఈక్వల్, దిస్ పవర్ ఈజ్ ఈక్వల్ టు దిస్, దిస్ పవర్ ఈక్వల్ టు దిస్. అంటే ఎక్స్ వాల్యూ ఎంత 8. ఓకే, ఎక్స్ వాల్యూ 8 వచ్చింది ఇక్కడ. ఇది ఈ విధంగా కూడా చేయొచ్చు. 10 డివైడెడ్ బై 10 8 అంటే ఈ 10 ఉంది కదా, కింద ఉన్న పాజిటివ్ 8 10కి పాజిటివ్ 8 ఉన్నట్టు అనమాట. దీన్ని ఎప్పటికైనా మీరు పైకి తీసుకెళ్తే ఈ ఫస్ట్ 10 రాసుకోండి ఇట్లనే. ఈ 10 +8 పైకి వెళ్తే 10 - 8 అవుతుంది. ఇప్పుడు సేమ్ బేసెస్ ఆర్ ఈక్వల్ యాడ్ ద పవర్స్ అన్నప్పుడు 10 - 8 10 - 8 అంటే 10 - 8 2 10 - 2 అంటే 100. మళ్ళీ సేమ్ ఆన్సర్ వస్తుంది, ఇదే ఆన్సర్. ఓకే, ఈ విధంగా మనం కొన్ని